డిఎస్సి నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలకు టీడీపీ నేతలు గట్టి కౌంటర్ ఇచ్చారు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ అసత్య ప్రచారాలు చేస్తూ మంత్రి నారా లోకేష్పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మైనర్ విద్యార్థులను రాజకీయ ర్యాలీలకు తీసుకెళ్లడమేమిటని నిలదీశారు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా చిన్నారులను రాజకీయ కార్యక్రమాల్లోకి తీసుకురావడం వైసీపీ నాయకుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని తీవ్రంగా విమర్శించారు. డిఎస్సిలో నెంబర్ 1 ర్యాంకు సాధించిన నవీన్ కౌన్సిలింగ్కు హాజరు కాకపోతే నిబంధనల ప్రకారం సీటు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకుండా ప్రతి విషయాన్ని అక్రమంగా చిత్రీకరించడం మానుకోవాలని హెచ్చరించారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో 16,000 డిఎస్సి ఉద్యోగాలను భర్తీ చేశామని, వేలాది కుటుంబాల్లో ఆనందం నింపామని టీడీపీ నేతలు తెలిపారు. అలాంటి నియామక ప్రక్రియపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం రాజకీయ దురుద్దేశమేనన్నారు. ఇక బీటెక్ రవి చేసిన వ్యాఖ్యలను పట్టుకొని వైసీపీ నేతలు రాద్ధాంతం చేయడాన్ని కూడా టీడీపీ నేతలు తప్పుపట్టారు. యూజ్లెస్ ఫెలో అంటే పనికిరాని వ్యక్తి అని అర్థం తప్ప దాన్ని పెద్ద బూతుగా చిత్రీకరించడం ఎందుకని ప్రశ్నించారు. అంతేకాదు, డిఎస్సిలో అక్రమాలు జరిగాయని నిరూపించగలిగితే తాము సమాధానం చెప్పడానికి సిద్ధమని, కాణిపాకం వరసిద్ధి వినాయకుడి సాక్షిగా ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమని టీడీపీ నేతలు సవాల్ విసిరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే కాణిపాకానికి వచ్చి డిఎస్సిపై ప్రమాణం చేయాలని ఘాటుగా సవాల్ చేశారు. మొత్తంగా డిఎస్సి అంశాన్ని రాజకీయ రాద్ధాంతంగా మార్చకుండా వాస్తవాలు తెలుసుకోవాలని, ఆరోపణలకు ఆధారాలు చూపించాలని టీడీపీ నేతలు వైసీపీకి సవాల్ విసిరారు. ఈరోజు మేము ప్రెస్ మీట్కు రావడానికి కారణం అందరికీ తెలిసిందే. ఢిల్లీలో నీట్కి సంబంధించిన జరిగినటువంటి అక్రమాలపై కాక్రోచ్ పార్టీ వాళ్ళు జెన్జీ వాళ్ళు చేశారు. దాంట్లో నిజంగా అవకతవకలు జరిగినాయి. దానికి కేంద్రం కూడా స్పందించి రాజీనామా చేసి దాన్ని రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు వైకాపా పార్టీలో జెన్జీలు ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు. అదొక కిరాయి పార్టీ, అదొక కసాయి పార్టీ, అదొక హంతకుల పార్టీ. ఈ వైకాపా పార్టీకి పొద్దువక ప్రజల్లోకి ఏ విధంగా పోవాలో తెలియక డిఎస్సిని అక్రమాలు జరిగినాయని చెప్పేసి మా లోకేష్ గారి మీద, మా తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం మాత్రమే పెట్టుకున్నారు. సరే, వాళ్ళు ఏదో ప్రజల్లోకి వచ్చినారు, రిలే నిరాహార దీక్షలు చేసినారు. ఎక్కడ మా పార్టీకి సంబంధించి అడ్డుగించడం కానీ, చేయొద్దని నిరసనలకు ఆపడం కానీ ఏం చేయలే. వాళ్ళ మాదిరి చేసుకున్న వాళ్ళు చేసుకున్నారు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి రిలే నిరాహార దీక్ష తర్వాత ర్యాలీలకు అయితే పర్మిషన్ ఇయ్యలే. అది ఒకే అయితే రిలే నిరాహార దీక్షలో కూడా జెన్జీ అని ఒక పేరు పెట్టుకున్నారు. మళ్ళా యువకులు ఒక్కరు కూడా లేరు దాంట్లో. మళ్ళా మైనర్ బాలికలు, మైనర్ బాలులను కూడా వెల్కమ్ చెప్పి దాన్ని ప్రెజర్ పెట్టి దాంట్లో ఉండే విద్యా వ్యవస్థల్లో ఉండేటువంటి పెద్దగా ఆ సంబంధించిన ప్రిన్సిపల్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి కరస్పాండెంట్స్ కావచ్చు, ప్రెజర్ పెట్టి మీరు తీసుకువెళ్ళినారు. మీ ప్రజాబలం ఎంత మట్టుకుందో, మీరు ఎంత దిగజారిపోయినారో ఆ విషయం అంతా మా సహోదరుడు భాష చెప్పారు. అది పక్కన పెడితే ఇదంతా జరిగిన తర్వాత బీటెక్ రవి గారు దానికి సంబంధించి విద్యా వ్యవస్థల కాడికి వెళ్ళడం, అది దాన్ని మందలించి ఇలా మంచిది కాదని చెప్పడం, దాని తర్వాత మళ్ళా ఈ నాయకులంతా మళ్ళా ప్రెస్ మీట్లు పెట్టారు. అందుకే అంటారు మినిమం డిగ్రీ అయినా పాస్ అయిండాలని ఆయన రాజకీయాల్లో అని. ఆ డిగ్రీ అయినా పాస్ కాకుండా అవగాహన లేని మాటలు మాట్లాడారు నిన్న. నవీన్ అతను నాకు తెలిసి SCERT దాంట్లో ఒక ఎంప్లాయ్. అతను స్టేట్ నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది, అది అందరికీ తెలిసిన విషయమే, మేము కూడా చెప్తా ఉన్నాము. కానీ తన తండ్రికి ఆరోగ్య స్థితి బాగలేక తన వ్యక్తిగత కారణాలతోటి అతను కౌన్సిలింగ్కు అటెండ్ కాలేకపోయినాడు. రాష్ట్రంలో కాదు దేశంలో నీట్లో నెంబర్ 1 వచ్చినా కూడా కౌన్సిలింగ్ అటెండ్ కాకపోతే ఆడ సీట్ ఇచ్చేది ఉండదు, ఇక్కడ ఉద్యోగం ఇచ్చేది ఉండదు. అది రూల్స్ ఉన్నాయి. అదే హైకోర్టుకు పోయి అతను నవీన్ అనే అతను 30 సార్లు నేను మా తండ్రి ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేక 30 మార్లు కాల్ చేస్తే నా వ్యక్తిగత కారణాల వల్ల నేను లిఫ్ట్ చేయలేదని చెప్పినాడయ్యా. అది మీరు తెలుసుకోండి. అంటే మీరు అటెండ్ కాకోకుండా కౌన్సిలింగ్కు మళ్ళీ మేము కోర్టుకు పోతాము, మాకు అది ఇవ్వలేదంటే కొన్ని సిస్టమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అది తెలుసుకొని ఫస్ట్. అది తెలుసుకోకోకుండా మోసము,
అది ఒక కపటము, ఇది ఒక అన్యాయం జరిగింది అనేది మాట్లాడకూడదు, బురద జల్లే కార్యక్రమం చేయకూడదు. లోకేష్ బాబు గారు 16,000 డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేసి ఎంతో మంది ఉపాధ్యాయులుగా ఎంతో మంది ఫిలప్ చేసి ఎంతో మంది ఆనందానికి అతను దోహద పన్నాడు. సరే, నిన్న ఏదో జరిగిపోయింది. బీటెక్ రవి గారు ఒక మాట అన్నారని, యూజ్లెస్ ఫెలో అని అన్నాడని పెద్ద ఏదో బూతు చూపించారు. ఇప్పుడు మీరే చెప్పండి, ఓ మై సన్ అంటాం, ఏమని? ఓ మై సన్, దాని అంటే అర్థం ఏమని? మై సన్, నా కొడక. అదేమన్నా తప్ప? యూజ్లెస్ ఫెలో, యూజ్లెస్ అంటే పనికిరాని, ఫెలో అంటే వాడు, యూజ్లెస్ ఫెలో పనికిరాని వాడు. అదే పెద్ద బూతు. మీరు చేసే హత్యలు, మీరు చేసే అరాచకాలు, మీరు చేసే ఆక్రోచాల కన్నా ఇక్కడ ఏం జరగలే, ఏం మాట్లాడలే. అది గుర్తుపెట్టుకొని మినిమం మీరు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు పెట్టేదానికి కూడా వెనకాల అవగాహన ప్రిపేర్ అయ్యి రండి. ఏదో హైకోర్టుకు పోవడం జరిగింది నిజమేనా, లేకపోతే ఇతను యూజ్లెస్ ఫెలో అన్నాడు, అవి కాదు కావాల్సింది. నిజంగా మీకు అవగాహన ఉండి ఉంటే, అవినాష్ రెడ్డి గారికి కూడా నిజంగా అవగాహన ఉండి ఉంటే, ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయమే డిఎస్సిది తప్పు. మీరేదో ఆయన హఫీజ్ అంటారు, హఫీజ్ ఏదో ప్రమాణానికి డిఎస్సిలో అవకతవకలు జరగలే, ప్రమాణానికి సిద్ధమా అన్నాడు. నీతో నేను ప్రమాణానికి, మీరు ప్రమాణానికి సిద్ధమా అంటే మేము నీతో వచ్చే అంత కాదు. మీ జగన్మోహన్ రెడ్డిని రమ్మను కాణిపాకానికి, మా లోకేష్ బాబు గారు, మా బీటెక్ రవి గారు అవసరంలే. నేను దమ్ము ధైర్యంతో నేను చెప్తా ఉన్నా, మీ జగన్మోహన్ రెడ్డికి దమ్ము, మీ అవినాష్ రెడ్డికి దమ్ము ఇంకా ఏమైనా ఉంటే కాణిపాక వరసిద్ధి వినాయకుని కాడికి రా, నేను ప్రమాణం చేస్తా డిఎస్సిలో అవకతవకలు జరగలే. అనవసరంగా వచ్చి మీ ఇష్టం వచ్చేటు నోరు పారేసుకొని మీ ఇష్టం వచ్చేటు మాట్లాడి 4 చిన్న పిల్లలు, మైనర్ పిల్లలను తీసుకుపోయి ఆడ ఏదో లేని దాన్ని ఏదో అంటారు చూడు, లేని దానికి అట్లా భూతద్దంలో చూపించే ఎవరు వినే పరిస్థితి లేరు ప్రజలు. పులివెందుల పూలంగల సెంటర్ నుంచి పడగొట్టిన బస్టాండ్ వరకు, ఇటు కొత్త బస్టాండ్ నుంచి ఈ పక్క పార్నపల్లె కోతి సమాధి వరకు విచారించుకో అవినాష్ రెడ్డి, నువ్వు ఏం చేస్తున్నావో, అసలు నీ పార్టీ ఏ స్థితిలో ఉందో ఒకసారి అవగాహన ఒకసారి నిరూపించుకో. ఎక్కడే కానీ నీ కౌన్సిలర్ కానీ ఇంకోరు కానీ ఎంతమంది మాకు రాత్రిళ్ళు ఫోన్లు చేసి ఎంతమంది చెప్పుకుంటారో మాకు తెలుసు. బయటకు వచ్చి మాట్లాడడం కాదు, ప్రమాణాలు చేయడానికి కాదు, అన్నిటిపైకి మేము వైకాపా పార్టీకి ఒకటే చెప్తా ఉన్నాం, మేము శాంతియుతంగా చర్చలకైతే సిద్ధం. అలాగే డిఎస్సి మీద కూడా చర్చలకు సిద్ధం అనడానికి కోర్టు క్లారిటీ ఇచ్చింది. మళ్ళీ దానికి రాద్ధాంగం చేయకోకుండా మీరు ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డిని కాణిపాక వరసిద్ధి వినాయకుడి కాడికి వచ్చేటట్టు ఉంటే నేను సిద్ధం. థ్యాంక్ యూ.